ఫహద్ ఫాజిల్. పార్టీ ఉంది పుష్ప. సౌత్ లో స్టార్ యాక్టర్ గా మంచి హీరోగా గుర్తింపు పొందిన ఫహద్ ఫాజిల్ డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా పుష్ప సినిమాతో ఫహద్ రేంజ్ టాలీవుడ్ లో ఒక్కసారిగా మారిపోయింది. ఫైర్ కదా, వైల్డ్ ఫైర్. స్టార్ హీరోలతో సమానంగా ఆయన క్రేజ్ పెరిగింది అంటే అతిశయోక్తి కాదు. అందుకే ఇప్పుడు ఆయన రెమ్యునరేషన్ కూడా అమాంతం పెంచేశారు. ముఖ్యంగా పుష్ప 2లో హీరోతో సమానమైన పాత్రలో చేస్తుండడంతో భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఇంతకీ పుష్ప 2లో ఫహద్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఏంటి తెలుసుకుందాం పదండి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుకుమార్ రూపొందించిన పుష్ప 2 సినిమాకి సంబంధించిన చర్చన ఎక్కువగా నడుస్తోంది. ఇటీవల ఈ మూవీ ట్రైలర్ విడుదలై సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. ట్రైలర్ వ్యూస్ పరంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. వరుసగా ప్రమోషన్స్ కార్యక్రమాలతో టీం బిజీగా ఉండబోతోంది. ప్రధాన నగరాల్లో ఈవెంట్లు ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమాకి సంబంధించిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా బడ్జెట్, ఆర్టిస్టుల పారితోషికాలు చర్చనీయాంశం అవుతున్నాయి. ఈ మూవీకి హీరో అల్లు అర్జున్ భారీగానే పారితోషికం తీసుకుంటున్నారు. 200 కోట్లకు పైగా ఉండబోతుందని తెలుస్తోంది. ఇందులో కొంత క్యాష్ రూపంలో, కలెక్షన్ల షేర్ రూపంలో ఉండబోతుందట. మరోవైపు ఇతర ఆర్టిస్టుల పారితోషికాలు కూడా ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా విలన్ పాత్రలో నటిస్తున్న మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ పారితోషికం లీక్ అయింది. ఈ మూవీకి ఎంత తీసుకుంటున్నారని తెలిస్తే మాత్రం నోరెళ్లబెట్టాల్సిందే. పుష్ప సినిమాకి ఆయనకు 3.5 కోట్లు ఇచ్చారట. ఈ సినిమా పెద్ద విజయం సాధించింది. దీంతో పార్ట్ 2 అయిన పుష్ప 2కి బడ్జెట్ భారీగా పెరిగింది. సుమారు 500 కోట్ల దాకా అయిందని అంటున్నారు. బడ్జెట్ పెరగడానికి పారితోషికాలు పెరగడమే ఒక కారణంగా చెప్పొచ్చు. రెండో పార్ట్కి ఫహద్ సుమారు 8 కోట్ల వరకు తీసుకున్నారని సమాచారం. అన్ని కటింగ్స్ పోతే ఆయనకు 7.2 కోట్ల వరకు ముట్టిందట. పలువురు క్రిటిక్స్ సైతం ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ఫహద్కి ఆ పారితోషికం తక్కువేం కాదు, కానీ హీరోయిన్ కంటే తక్కువ ఉండటం ఆశ్చర్యకరంగా ఉంది. ఇందులో హీరోయిన్గా రష్మిక మందన చేసింది. శ్రీవల్లిగా ఆమె మరోసారి రచ్చ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ రెండో పార్ట్కి రష్మిక 10 కోట్ల పారితోషికం తీసుకుందట. ఇదే నిజమైతే హీరోయిన్ కంటే ఫహద్కి తక్కువ పారితోషికం ఇచ్చారు. మలయాళంలో పారితోషికాలు తక్కువగా ఉంటాయి. పైగా వీరికి తెలుగులో పెద్దగా పేరు లేదు కాబట్టి తక్కువ రెమ్యునరేషన్స్ ఇస్తున్నారు. పుష్ప 2 పెద్ద హిట్ అయితే ఫహద్ తెలుగులో కూడా బిజీ ఆర్టిస్ట్ అయిపోతాడు. అంతేకాదు హీరోగాను ఆఫర్లు వస్తాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ సినిమాలో ఫహద్ బన్వర్ సింగ్ షెకావత్గా పోలీస్ అధికారిగా నటిస్తున్నాడు. పుష్పరాజ్తో ఆయన ఫైటే రెండో పార్ట్లో కీలకంగా ఉండబోతోంది. ఇక మలయాళ పెద్ద స్టార్ అనే విషయం మనందరికీ తెలుసు. దుల్కర్ సల్మాన్, వినిన్ పౌలి, పృథ్వీరాజ్, సుకుమారన్ తరహాలో మంచి ఇమేజ్ ని, మార్కెట్ ని సంపాదించుకున్నాడు. ఇటీవల ఆయన మలయాళంలో చేసిన ఆవేశం సినిమా 100 కోట్లకు పైగా వసూలు చేసి అక్కడ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. హీరోగా మలయాళంలో బిజీగా ఉన్నారు. అక్కడే కాదు, తెలుగు, తమిళంలో సినిమాలు చేస్తున్నారు. ఇటీవల రజనీకాంత్తో వెట్టయాన్ మూవీలో కీలక పాత్రలు నటించి అదరగొట్టేశారు.